హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా వైద్యం అనేటువంటి టాపిక్ గురించి మనం గత వీడియో నుంచి డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మిగతా అంశాలను కనుక ఈ వీడియోలో డిస్కస్ చేస్తే ఆ వైద్యం అనేటువంటి టాపిక్ కంప్లీట్ కావడం జరుగుతుంది. అందులో భాగంగా జాతీయ క్షయవ్యాధి నిర్మూలన అనేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం ఎన్టీపీ అనేది క్షయవ్యాధి నిర్మూలనకి భారత ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి చొరవనైతే చూపెట్టడం జరిగింది. అందులో భాగంగానే జాతీయ క్షయవ్యాధి నిర్మూలన పథకం కొనసాగింపుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 2025 నాటికి చాలా ఇంపార్టెంట్ అండి. 2025 నాటికి తెలంగాణను టీబీ రహిత తెలంగాణకు మార్చాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా ఈ యొక్క జాతీయ క్షయవ్యాధి నిర్మూలన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా టీబీకి సంబంధించి నిర్మూలనే లక్ష్యమని పెట్టుకోవడం జరిగింది. దాదాపుగా ప్రస్తుతం నమోదైనటువంటి టీబీ కేసుల్లో 90% కూడా విజయవంతంగా ఆ యొక్క క్షయవ్యాధిని ఎదుర్కోవడం పైన దృష్టిని సాధించి విజయం సాధించిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఇందులో భాగంగా డ్రగ్ రెసిస్టెంట్ టీబీని నిర్ధారించడం కోసం రాష్ట్రంలో ప్రస్తుతం 3 కేంద్రాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందండి. చాలా ఇంపార్టెంట్. డ్రగ్ రెసిస్టెంట్ అంటే టీబీని నిర్ధారించడం కోసం చేసేటువంటి పరీక్షకు సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుతం 3 కేంద్రాలు ఉన్నాయండి. ఒకటి హైదరాబాదులో ఎస్టీడీసీ, అదేవిధంగా ఆదిలాబాదులో రిమ్స్, వరంగల్లో కేఎంసి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, జాతీయ అంధత్వ నియంత్రణ కార్యక్రమం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో 1976లో ప్రారంభించారండి. చాలా ఇంపార్టెంట్. జాతీయ అంధత్వ నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారంటాడు 1976 అని గుర్తుంచుకోండి. 1994 నుంచి 2002 వరకు కూడా ప్రపంచ బ్యాంకే ఈ యొక్క జాతీయ అంధత్వ నియంత్రణ కార్యక్రమం అమలు కోసం చాలా వరకు కృషి చేయడం జరిగింది. భారతదేశంలో అంధత్వ ప్రాబల్యాన్ని గణనీయంగా తగ్గించాలనేటువంటి లక్ష్యం అయితే భారత ప్రభుత్వం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం భారత ప్రభుత్వం చేసినటువంటి సర్వే 2015-19 మధ్య రాష్ట్రంలో అంధత్వ ప్రాబల్యం అనేది 0.36% వద్ద ఉండడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం కంటి సంరక్షణ సేవల కోసం అనేక కార్యక్రమాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అయితే అందులో భాగంగా 2023-24 సంవత్సరంలో సుమారుగా 2.82 లక్షల మందికి కంటి శుక్ల ఆపరేషన్లు అయితే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 5227 కండ్లను సేకరించడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మరణిస్తారో ఆ మరణించిన వారి వద్ద నుంచి అవయదానం కింద 5227 కండ్లను రాష్ట్ర ప్రభుత్వం సేకరించడం జరిగింది. 1,70,000 మందికి పైగా పాఠశాల పిల్లలకి కంటి పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 41 లక్షల మంది ప్రజలకి అద్దాలను కూడా పంపిణీ చేయడం జరిగింది ఒక జాతీయ అంధత్వ నియంత్రణ కార్యక్రమం కింద అని గుర్తుంచుకోండి. మరొక కార్యక్రమం అండి, జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి కార్యక్రమం జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమం లేదా NLEP అని గుర్తుంచుకోండి. ఈ యొక్క NLEPని 1955 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. 1982 నాటిలో మల్టీ డ్రగ్ థెరపీతో ఈ యొక్క NLP కార్యక్రమాన్ని అయితే మెరుగుపరచడం జరిగిందండి. అయితే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 2027 నాటికి కుష్టు వ్యాధి రహిత స్థితిని సాధించాలనేటువంటి ఉద్దేశంతో సున్నా వ్యాధి ప్రసారం, వైకల్యం, కళంకంపై ఈ యొక్క కార్యక్రమం అయితే దృష్టి సారించింది. ఏం లేదండి, 2027 నాటికి కుష్టు వ్యాధి రహిత భారతదేశాన్ని
సాధించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో భారత ప్రభుత్వం ఉంది. అదే క్షయవ్యాధి అయితే 2025 నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. అదేవిధంగా కుష్టు వ్యాధికి సంబంధించి 2027 నాటికి కుష్టు వ్యాధి రహిత స్థితిని సాధించాలనేటువంటి లక్ష్యంతో ఉండడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇక జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం కింద ఈ యొక్క కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో అమలు చేయడం జరుగుతుంది. పొగాకు నియంత్రణ చట్టాలు పర్యవేక్షిస్తుంది. దీనిలో భాగంగా జిల్లా స్థాయిలో ఔషధ చికిత్స విరమణ లాంటి కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగిందని గుర్తుంచుకోండి. మరొకటండి, జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం నేషనల్ మెంటల్లీ హెల్త్ ప్రోగ్రామ్ కింద 33 జిల్లాల్లో ఒక డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ క్లినిక్లను అయితే ప్రారంభించడం జరిగింది. దీనిని 2019 సంవత్సరంలో ప్రారంభించారండి. 2020-21లో 12,663 మంది, 2023-24లో 71,408 మంది వ్యక్తులు ఈ యొక్క కార్యక్రమం కింద చికిత్సనైతే చేపట్టుకోవడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్విలెన్స్ ప్రాజెక్ట్ అండి, IDSP అని చెప్పడం జరుగుతుంది. దీనికి ప్రపంచ బ్యాంకు యొక్క మద్దతు ఉండడం జరిగింది. అందుచేతనే ప్రపంచ బ్యాంకు మద్దతుతో 2004 సంవత్సరంలో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అంటువ్యాధి పీడిత వ్యాధుల కోసం వ్యాధి నిఘా వ్యవస్థలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ యొక్క IDSPని అయితే ప్రారంభించడం జరిగింది. 2021 అక్టోబర్లో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అనే ప్లాట్ఫామ్గా ఈ యొక్క IDSP మారడం జరిగింది అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏం లేదు, IDSP అనేది ప్రపంచ బ్యాంకు యొక్క మద్దతుతో 2004 సంవత్సరంలో ప్రారంభించారు. అయితే ఇది ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అంటువ్యాధి పీడిత వ్యాధుల కోసం వ్యాధి నిఘా వ్యవస్థ ఏవైతే ఉంటాయో వాటిని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే ఇది 2021లో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్గా మారింది అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ TGACS అని చెప్పడం జరుగుతుంది. ఇది జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం కింద పనిచేస్తూ HIV ఇన్ఫెక్షన్లను, ఎయిడ్స్ సంబంధిత మరణాలను గణనీయంగా తగ్గించడం కోసం, అదేవిధంగా HIV సిఫిలిస్ సంక్రమణను తొలగించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క TGAC ద్వారా ప్రభుత్వం ఎయిడ్స్తో ఎవరైతే బాధపడుతుంటారో అలాంటి వ్యక్తులకు చికిత్స అందించడానికి, అదేవిధంగా మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడం కోసం రాష్ట్రంలో 127 ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ టెస్టింగ్ కేంద్రాలు, అదేవిధంగా 29 చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. నేటి వరకు రాష్ట్రంలో 1,20,633 మంది ఎయిడ్స్తో బాధపడుతున్నారని ఈ యొక్క TGACS గుర్తించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేటి వరకు రాష్ట్రంలో 1,20,000కు పైగా మంది ఎయిడ్స్ అనేటువంటి వ్యాధితో బాధపడడం జరుగుతుంది. ఇక మరొక అంశం, చివరి అంశం, రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అండి. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ దీనిని 2007 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించడం జరిగింది లేదా స్థాపించబడింది అని గుర్తుంచుకోండి. నాడు ప్రారంభించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఎప్పుడు ప్రారంభించారని అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంటే అధికారంలో ఉంది కాబట్టి ఇలాంటి పథకాలపైన ఎక్కువగా ఎగ్జామినర్ దృష్టి పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి 2007 ఏప్రిల్ 1న రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ను అయితే స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం లేదా ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే ప్రజలు దారిద్ర్య రేఖ దిగువన ఉంటారో అలాంటి కుటుంబాలకు సమగ్రమైనటువంటి ఆరోగ్య కవరేజీని అందించడం లక్ష్యం అండి. ఈరోజు
ధనవంతులకు లేదా ఉన్నత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఏదైనా వ్యాధి వస్తే వారు కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేసుకునేటువంటి స్తోమత అనేది వారికి ఉంటుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి వ్యాధి కనుక సంక్రమించినట్లయితే వారు కార్పొరేట్ వైద్యాన్ని స్వీకరించేటువంటి ఆర్థిక స్తోమత అనేది వారికి లేకుండా పోవడం జరుగుతుంది. దీంతో వారు సరైన సమయంలో సరైన చికిత్స పొందలేకపోవడం జరుగుతుంది. దీంతో కొన్ని సందర్భాలలో వారి యొక్క ప్రాణాలను కూడా కోల్పోయేటువంటి పరిస్థితి నాడు ఉండేది అండి. అలాంటి సమస్యను పరిష్కరించడం కోసం ఈ యొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అనేటువంటి లేదా రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని ప్రారంభించి ఎవరైతే దారిద్ర్య రేఖ దిగువన ఎవరైతే ప్రజలు ఉంటారో వారికి కూడా కార్పొరేట్ వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారండి. అందులో భాగంగా ప్రారంభంలో 5 లక్షల వరకు ఈ యొక్క ఆరోగ్య కవరేజ్ అనేది అందించడం జరిగింది. ఆ తదనంతర కాలంలో మళ్ళీ 2023 సంవత్సరంలో ఈ యొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీ యొక్క కవరేజ్ అనేది 10 లక్షలకు అంటే దాదాపుగా రెట్టింపు చేయడం జరిగిందని గుర్తుంచుకోండి. అయితే 2021లో ABPMJYతో ఈ యొక్క పథకం అనేది విలీనం చేయడం జరిగింది. ఆ తదనంతరం దీనికి ఆయుష్మాన్ భారత్ PMJY రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టారండి. ఓకేనా. 2001 సంవత్సరంలో ఈ యొక్క పథకం అనేది ఎందులో విలీనమైంది? ABPMJAYలో విలీనమైంది. ఆ తదనంతరం దీనికి ఏమని పథకానికి పేరు పెట్టారంటే ఆయుష్మాన్ భారత్ PMJAY రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టడం జరిగింది. అయితే 2023-24 నాటికి 6.20 లక్షల కేసులకి 1311.48 కోట్లు ముందస్తుగా అనుమతి జారీ చేయడం జరిగింది లేదా మంజూరు చేయడం జరిగిందని గుర్తుంచుకోండి. ఈ పథకం చాలా ఇంపార్టెంట్ అండి. రాజీవ్ ఆరోగ్యశ్రీ 2024 డిసెంబర్ 9న తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పాటు కావడం జరిగింది. అందులో భాగంగా డిసెంబర్ 9, 2024న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం కింద గతంలో అందిస్తున్నటువంటి 5 లక్షల కవరేజీని ఆరోగ్య కవరేజీని 10 లక్షలకి కాంగ్రెస్ గవర్నమెంట్ పెంపొందించడం జరిగింది లేదా పెంచడం జరిగిందని గుర్తుంచుకోండి. ఈ యొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 90.1 లక్షల BPL కుటుంబాలకి ప్రయోజనం అనేది చేకూరడం జరుగుతుంది. అదేవిధంగా 32 ప్రత్యేకత వ్యాధులకు సంబంధించి 1672 ప్యాకేజీలను కూడా ఈ యొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద అందించడం జరుగుతుందండి. 2014 నుంచి నేటి వరకు కూడా 20 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత వైద్యాన్ని ఈ యొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పొందడం జరిగింది. ఇదండి ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి ముఖ్యమైన అంశాలు. ఆ తదుపరి వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి మహిళా శిశు అభివృద్ధి గురించి డిస్కస్ చేద్దామండి. చాలా ఇంపార్టెంట్. ఆ తదుపరి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గురించి డిస్కస్ చేసినట్లయితే మనకి ముఖ్యమైనటువంటి అంశాలు కవర్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మన పీడిఎఫ్కు సంబంధించి మన యొక్క తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించిన పీడిఎఫ్లని మన టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే మన గ్రూప్లో జాయిన్ కావండి. థ్యాంక్ యూ.